గంగమ్మ జాతర చిత్తూరు వాసులకు 2 రోజుల పాటు జరిగే పెద్ద పండుగ. అందరూ కలిసికట్టుగా ఈ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండగకి 15 రోజుల ముందు నుంచే చిత్తూరులో సందడి ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో అమ్మవారికి అన్ని వర్గాల వారి నివేదన ప్రత్యేకంగా ఉంటుంది. నివేదన తర్వాతే తెరతీసి జాతర ప్రారంభిస్తారు. మంగళ బుధవారాల్లో నిర్వహించే ఈ జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. చిత్తూరు ప్రజల ఆరాధ్య దైవం ఇలవేల్పు అయిన నడివీధి గంగమ్మ జాతరను అన్ని సామాజిక వర్గాలు కలిసికట్టుగా నిర్వహిస్తాయి. చాటింపు వేసి కంకణం కట్టిన వంశపారంపర్య జాతర నిర్వాహకులు పురాణ ఆచారాలు ఆనవాయితీని తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. జాతరకు ముందే రజకులు గ్రామదేవత ఎల్లమ్మ, పొలిమేర దేవతలకు, పొన్నియమ్మకు తలిగా వేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇక గెరిగే ఊరేగింపు, చాటింపు ప్రక్రియను అప్పట్లో మత్స్యకార కుటుంబీకులకు అప్పగించారు. ఆ వంశస్థులే ఇప్పటికీ ఈ ప్రక్రియను ఏటా నడిపిస్తూ వస్తున్నారు. కుమ్మరి వాళ్ళు మట్టి పాత్రలతో అంబలి తీసుకొచ్చి వదిబాలు పేరుతో నైవేద్యం సమర్పిస్తారు. కరణం వాళ్ళు అమ్మవారి శిరస్సు, తాలిబొట్టును తమ ఇంట్లో ఉంచుకొని జాతర రోజున తీసుకొస్తారు. దర్జీ కుటుంబీకులు తెలుపు రంగు దుస్తులు సమర్పిస్తారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబీకుల తాత ముత్తాతల కాలం నుంచి గంగమ్మకు తొలి పూజ చేయడం, అమ్మవారి నిమజ్జనానికి తీసుకెళ్లే సమయంలో గ్రామదేవత పొన్నియమ్మ ఆలయం నుంచి మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు నడుమ ఘనంగా గంగమ్మకు సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా చిత్తూరు గంగమ్మను నగర వాసుల ఆదరణ పొందింది. తమ కోర్కెలు నెరవేరాలని వేడుకుంటే తప్పకుండా అమ్మ అనుగ్రహిస్తుందని, ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలా వారి కోరికలు నెరవేరిన తరువాత భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. చిత్తూరు వాసులతో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ జరిగే గంగా జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు. అందులో భాగంగానే జాతరలో అంబలి పోయడంతో పాటు కుంభ నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.